నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే అత్యంత కీలక ఘట్టానికి సమయం ఆసనమైంది. ఫిబ్రవరి 1న అంటే రేపు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ కోసం యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఈసారి బడ్జెట్లో ఎలాంటి వరాలు ప్రకటిస్తారో, ఏ రంగానికి అధిక కేటాయింపులు చేస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆత్మ నిర్భరత, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు ప్రాధాన్యం ఎలా ఉంటుందో, వైద్య, విద్య, వ్యవసాయం, రక్షణ, గ్రామీణాభివృద్ధి, రైల్వే, ఉపాధి హామీ తదితర రంగాలకు ఏ స్థాయిలో కేటాయింపులు ఉంటాయో అనే వాటిపై లెక్కలు వేసుకుంటోంది దేశ ప్రజానీకం. ముఖ్యంగా పన్ను స్లాబులపై మార్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి రాక, రూపాయి పోక ఎలా ఉండవచ్చు? ట్రంప్ సుంకాలకు ధీటైన సమాధానం ఉంటుందా? ఇటీవల ఆయా దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో బడ్జెట్పై ప్రభావం ఎంత? ఇలా ఆశల పద్దుపై కోటి ఆశలు పెట్టుకుంది యావత్ దేశం. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ అందే సత్యం, ఆర్థిక అండ్ రాజకీయ విశ్లేషకులు, కృష్ణ ప్రదీప్ గారు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు. ముందుగా అనంత్ గారు, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ కేటాయింపులపై ఆశలు, అంచనాలు ఎలా ఉన్నాయంటారు? ఒకటండి, బడ్జెట్ అనేది మనం చాలా ఎక్కువ అనుకుంటాం కదా, బట్ క్రమక్రమంగా చూసుకుంటున్నట్టయితే గత 30 ఏళ్లలో బడ్జెట్ లో చేసే అనౌన్స్మెంట్ కన్నా బడ్జెట్ తర్వాత మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏదన్నా పెద్ద మార్పు ఏమన్నా ఉంటుందేమో అని మనం చూస్తాం. అది యాక్చువల్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. ఎందుకంటే ఒక అంచనా వేస్తారు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే ఏ రోజుకి ఆ రోజు మారిపోయే పరిస్థితులు ఉంటాయి. స్పెషల్ గా ఈ కాలంలో ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు అన్ని చూసుకుని ఎట్లా ఉన్నాయి ఏంటనే దాంట్లో మారిపోతా ఉంటాయి. కాబట్టి వేసిన అంచనా అక్కడ దాకా ఉంటుందని అనుకోవటానికి లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి బడ్జెట్ లో ఎప్పుడు ఒక అంకె ఏదైతే ఒక కేటాయింపు ఉంటుందో చాలా తక్కువ సార్లు ఆ కేటాయింపు అంతా వినియోగం చేసుకున్నారు. జనరల్ గా మనం చూసుకున్నట్టయితే 75 to 75% నుంచి 100% వరకు వినియోగం చేసుకుంటారు. 100% అనేది అరుదుగా వస్తుంది. అంటే ఇలాంటి బడ్జెట్స్ ని అలా చేసుకోకపోతే స్థిరత్వం లేని బడ్జెట్ అనొచ్చా, లేకుంటే సాధారణంగా ఇలా జరుగుతుందా? లేదు, సాధారణ ప్రతి సంవత్సరం అట్లాగే జరుగుతుంది. ఎందుకంటే చెప్పిన 100% అనేది అన్ని డిపార్ట్మెంట్స్ వినియోగించుకోవడం అనేది నేనైతే చూడలేదండి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న పరిస్థితులను బట్టి వాటిని బట్టి ఎట్లా మార్పులు వస్తాయనేది ఆ రోజు పరిస్థితిని, అంటే ఆ నెలలో పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎక్కడికో ఎందుకో కోవిడ్ ఉంది, కోవిడ్ అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు అంత ముందు అంతా కోవిడ్ ముందే మనకి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. కాకపోతే ఏంటంటే ఆ 3 ఏళ్లు, ఆ 2.5 సంవత్సరాలు కూడా మొత్తం తారుమారు అయిపోయింది. సో అట్టా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఇది ఉంది, రేపొద్దున ఇరాన్ యుద్ధం వస్తే ఎట్టా ఉంటుంది, ఇరాన్ మీద యుద్ధం జరిగినప్పుడు 1 రోజు జరిగితే ఎట్టా ఉంటుంది, 100 రోజులు జరిగితే ఎట్టా ఉంటుంది, అన్ని మారిపోతాయి. సో అందుకని ఏంటంటే అది నేనైతే మనకి ఉన్నే ఒక అంచనా సుమారుగా ఇట్టా ఉంటుంది కావున అనుకోవటానికి తప్ప, లేకపోతే ఆ అలాట్మెంట్స్ కూడా పెద్ద సీరియస్ గా తీసుకోవక్కరు. ఎందుకంటే అనంత్ గారు, ఇప్పుడు వివిధ రాష్ట్రాలు వాళ్ళు ఏం కావాలనుకుంటుంది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ముందుగానే అంచనాలు అడుగుతూ ఉంటారు, వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు రిపోర్ట్స్. ఒక సాధారణ కుటుంబం తీసుకున్నట్లయితే ఒక నాన్నగారికి బోనస్ వస్తే, నాన్న ఈ సంవత్సరం ఈ బోనస్లో నాకు ఈ ఖర్చులు కావాలి అని ముందే ఒక కుటుంబం ఎలా అయితే ఒక పేద కుటుంబం కావచ్చు, ఒక మధ్యతరగతి కుటుంబం కావచ్చు అడిగినట్లుగానే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతూ ఉంటారు. ఆశతో ఉంటారు కదా మరి ఆధారపడిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది ఈ బడ్జెట్? ఒకటండి, స్టేట్ గవర్నమెంట్స్ చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం వాళ్ళు విపరీతంగా అడుగుతారు. బట్ ఏంటంటే ఇది అన్ని స్టేట్స్ కి ఇవ్వాల్సింది నేషనల్ లెవెల్ బడ్జెట్ కాబట్టి ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయటం అనేది ఉండదు. అందుకని జనరల్ అలాట్మెంట్స్ లాగా వెళ్తా ఉంటాయి. అది మనకి ఫైనాన్స్ కమిషన్ బట్టి కూడా అలాట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి అది పక్కన పెట్టేసేది. సెకండ్ ఏంటంటే అంటే స్టేట్స్ కూడా ఎట్టా అయిపోయినాయి అంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇవ్వాలని వీళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్స్ దగ్గర ఉన్న ఆదాయం తీసేసుకుని మా దగ్గర పెట్టుకుందామని వాళ్ళు. సో అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది మనకి, గత 15-20 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అది పక్కన పెడితే నాకు వ్యక్తిగతంగా నేనైతే ఏమనుకుంటున్నానంటే అండి, దీర్ఘకాలంలో పోయినసారి బడ్జెట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కొంత ఈ అలాట్మెంట్స్, ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని మార్పులు చేశారు. దాంట్లో పెద్ద ఎక్కువ ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇబ్బందికరంగా ఉంది, చాలా లోట్లు ఉన్నాయి.
ఆ లోటు ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రూపీ మీద ఉన్న ప్రెషర్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఓకే. అక్కడ ఎక్కువ స్పేస్ లేదని నేను అనుకుంటున్నాను. పోయినసారి ఒక మంచి అంశం ఏంటంటే దీర్ఘకాలంలో అండి, షార్ట్ టర్మ్ కాదు, షిప్పింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు, షిప్ బిల్డింగ్ మీద, షిప్పింగ్ లో కూడా. అట అది కొంత సమయం పడుతుంది, 3-4 ఏళ్ళు పడుతుంది. అది ఒకటే నాకు నచ్చింది, పోయినసారి నచ్చిన బడ్జెట్ అంశం నచ్చింది. దీర్ఘకాలంలో నిజంగా చెప్పింది తర్వాత ఇంప్లిమెంట్ చేసింది ఆ సంవత్సరం చూసుకున్నట్టయితే బాగుందండి. ఆ అంశం ఒకటే. తక్కినవన్నీ ఏంటంటే చెప్పి సోషల్ మీడియాలో హైప్ ఎక్కువ చేసేసి అట్టా మర్చిపోతా ఉంటారు. కానీ అటువంటి ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో గత సంవత్సరంలో మనకు ప్రతి చోట కూడా జరిగేది ఏంటంటే, ఒకటి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ విపరీతంగా ఉంది. రైట్ సార్, మళ్ళీ వద్దాం సార్. సత్యం గారు, ఆర్థిక సర్వే సూచనలు విశ్లేషణలు బట్టి చూస్తే రానున్న 2026-27 బడ్జెట్ ప్రాధాన్యతలు ఎలా ఉండొచ్చు అంటారు? ఏ రంగాలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉందంటారు? ఎకనామిక్ సర్వే 6.2 నుంచి 6.4% మధ్య గ్రోత్ రేట్ ఉండొచ్చని లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ మీద అంచనా ఉంది. అట్లాగే ఈ సంవత్సరం అంటే రేపు 27 నాటికి అది 6.8 నుంచి 7.2 వరకు రీచ్ కావచ్చు అని చెప్పేసి ఎకనామిక్ సర్వే అంటేనే గత రివ్యూ ఆఫ్ పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అచీవ్మెంట్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఇయర్, కాబట్టి ఆ రెండింటికి కంపేర్ చేస్తూ అట్లా అంచనా వేసుకున్నారు. గత సంవత్సరం బడ్జెట్ యొక్క వాల్యూమ్ 50.6 lakh crores కాబట్టి ఈసారి ఇన్ఫ్లేషన్ రేషియో బిలో 3% ఉంటుంది. కాబట్టి సహజంగానే వాల్యూము 55 lakhs సాధారణంగా 6% ఇన్ఫ్లేషన్ ఉంటే 55 lakhs బడ్జెట్ ఉండే అవకాశం ఉంది, క్రోర్స్. కానీ ఇప్పుడు బహుశా 53 lakh crores వాల్యూమ్ ఆఫ్ బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో ప్రాధాన్యత విషయాలకు వస్తే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 4 గ్రోత్ ఇంజన్స్ పెట్టుకున్నారు అచీవ్ కావటానికి. దాంట్లో ఒకటి సాగు అనేటువంటిది ఒకటి పెట్టుకున్నారు, వ్యవసాయం అనేది ఒకటి పెట్టుకున్నారు, తర్వాత ఎక్స్పోర్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒకటి పెట్టుకున్నారు, తర్వాత ఎంఎస్ఎంఈలు ఒకటి పెట్టుకున్నారు. ఈ ప్రధానమైనటువంటి 4 గ్రోత్ ఇంజన్స్ ఆబ్జెక్టివ్ పెట్టుకొని అలాట్ చేశారు. అలాట్ చేసినప్పటికీ అగ్రికల్చర్ గ్రోత్ రేటు అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ కన్నా ఇప్పుడు 24-25 ఫినిషింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రోత్ రేట్ తగ్గింది, 3.5, అదివరకు అబౌవ్ 4 ఉండే. కాబట్టి ఈసారి కూడా వ్యవసాయ రంగానికి యథావిధిగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఎంఎస్ఎంఈలో కూడా గతంలోనే నిర్వచనం మార్చారు, అంటే 2.5 కోట్ల నుంచి దాన్ని 10 కోట్లకు చేశారు. అట్లాగే మధ్యస్థర ఉన్నటువంటి 100 నుంచి 500 కోట్లు చేశారు. ఇట్లా వాటి పరిణామం పెంచారు. పెంచడం వల్ల దాని నిర్వచనం మారటం వల్ల ఎంఎస్ఎంఈల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తర్వాత రెండోది వాటిని సస్టైన్ చేయడానికి ఇంకా బడ్జెట్లో అలాట్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే గ్రోత్ ఇంజన్స్లో మరొకటి ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఇవాళ ఇంతకుముందు అనంత్ గారు చెప్పినట్టుగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కన్నా పోయే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. అవును. దాంతో నెట్ ఎఫ్డిఐ తగ్గుతా ఉన్నాయి, వస్తున్నాయి ఎఫ్డిఐలు కానీ పోయేటువంటి ఎక్కువ ఉన్నాయి. దాంతో ఇవాళ ఎఫ్డిఐల మీద మనం ఆశ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు, వస్తున్నాయి కానీ పోయే ఎక్కువ ఉంది. ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు సార్ అది? సత్యం గారు, ఇప్పుడు రూపాయి కూడా బలహీన పడుతోంది, ఎఫ్డిఐలు అన్ని వెళ్ళిపోతున్నాయి, ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు దాన్ని? దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు. అంటే మనం స్వయంగా మన దేశంలోనే డొమెస్టిక్ సేవింగ్స్ పెంచి తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెంచేటువంటిది ఒక ఇది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో 11.8 lakh crores ఇన్వెస్ట్మెంట్ గా వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నది, చేశారు కూడా. కానీ ఆ గ్యాప్ పూర్తి చేయడానికి ఆల్టర్నేటివ్ ఉన్నటువంటిది ఒకటే, అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేయటం ఒకటి, లేదా ఆదాయం పెంచుకొని ఇన్వెస్ట్ చేయటం ఒకటి. ఈ రెండు దృష్ట్యా చూస్తే మనకు ఇప్పటికే ఈ మధ్య వచ్చినటువంటి సెన్సెస్ ప్రకారం ట్యాక్సెస్ ఒక 2 lakh crores ఎక్కువ వచ్చినాయి అన్నారు. కాబట్టి ప్రభుత్వం రాబడులు పెంచుకొని చేస్తే పర్వాలేదు, కానీ మళ్ళీ అక్కడ ఫిజికల్ డెఫిసిట్ అనేటువంటి ఒక టార్గెట్ ఉంది, అడ్డగోలుగా అప్పులు తెచ్చుకోవడానికి చేయలేదు. 4.4% ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు, అది అదుపులో ఉన్నదనేటువంటిది మనకు వస్తున్నటువంటి లెక్క. కాబట్టి ఈసారి కూడా అలాగే 4.4 లేదా 4.2 ఫిజికల్ డెఫిసిట్ పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇంకా వరల్డ్ ఉన్నటువంటి ఈ అన్సర్టనిటీ ఒక్క మన భారతదేశానికి ఇబ్బందులు లేవు, వరల్డ్ వైడ్ గా కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి.
కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి సుస్థిరతే మార్గం. కొన్నిటికి ఇంటర్నల్ గా మన సుస్థిరత అయితే, కొన్నిటి అంతర్జాతీయ ఎకనామిక్ క్రైసిస్ కూడా తగ్గుతూ ఉంటే ఇవి పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా మన దేశంలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేవు. కాకపోతే ఇవాళ ఫెడరల్ బ్యాంకు, అమెరికన్ బ్యాంకు వడ్డీ రేటు పెంచుందనుకోండి, ఇక్కడ నుంచి ఎఫ్ఐఐలు ఎక్కువ తరలించేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఇంటర్నేషనల్ విషయాలు కొన్ని మన ఎఫ్ఐఐలు కానీ లేకపోతే ఎఫ్డిఐలు కానీ మనకు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నాయి, ఆ ప్రభావం పడతా ఉంది. ఓకే, కృష్ణప్రదీప్ గారు, గత ఏడాది బడ్జెట్ విలువ 50,65,345 కోట్లు. మరి 2026-27 బడ్జెట్ ఎంత మేర ఉండే అవకాశం ఉంది? ఏ రంగాలకు కేటాయింపులు పెరిగే ఆస్కారం కనిపిస్తోంది మీ ఉద్దేశంలో? బడ్జెట్ అంచనాలు అనేది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉంటుంది. రెండోది ద్రవ్యోల్బణం మీద ఆధారపడి ఉంటుంది. ఇక మూడోది ఎకనామిక్ గ్రోత్ ప్రెడిక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఒక డిమ్ లైట్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 7% రేంజ్ కన్నా ఎక్కువగానే ఉంటుందనేటటువంటిది ఆర్బీఐ నివేదికల ప్రకారం, లేకపోతే ఐఎంఎఫ్ సర్వే ప్రకారం కానీ, లేకపోతే లేటెస్ట్ గా వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా నిరూపించబడుతున్నటువంటి అంశం. జనరల్ గా ఇండియన్ బడ్జెట్ ని థియరిటికల్ గా చెప్పాలంటే ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటాం. సో ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటే అంచెలంచెలుగా పెంచేటటువంటి బడ్జెట్ విధానం. ఒకేసారి పెంచేయడం కానీ ఒకేసారి తగ్గించేయడం కానీ ఉండదు. సో కాబట్టి 2019-20 బడ్జెట్ నుంచి మనం తీసుకుంటే యావరేజ్ న ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇంక్రిమెంట్ అనేది 8 నుంచి 12% వరకు ఉంది. సో 50.65 లక్షల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి నేపథ్యంలో మినిమం 55 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అలొకేట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గరిష్టంగా అయితే చూసుకుంటే, అంటే 12% ఆ లెక్క చూసుకుంటే మాత్రం 56 లక్షల కోట్ల వరకు పెరిగేటటువంటి అవకాశం. అంటే భిన్నంగా జరిగే ఆస్కారం పరిస్థితులు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా, రూపాయి క్షీణత దృష్ట్యా, ఇంకా డెవలప్మెంట్ ఇంకా స్పీడప్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఇంకా దానికి భిన్నంగా ఎక్కువ బడ్జెట్ వచ్చే ఆస్కారం లేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ లోనే, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బ్లీక్ కండిషన్స్ నేపథ్యంలోనే భారత ఆర్థిక వ్యవస్థ 7% స్థాయిలో పెరుగుతున్నటువంటిది అనేటటువంటి అంశాన్ని ఎకనామిక్ సర్వేలోనూ చెప్పారు, అలాగే ఈ ఐఎంఎఫ్ రిపోర్ట్స్ లో ఆర్బీఐలో కూడా చెప్పారు. కాబట్టి దీనికన్నా మించి పెంచాల్సినటువంటి అవసరం లేదు. సో ప్రధానంగా మౌలిక సదుపాయ రంగం ఏదైతే ఉందో, అంటే మన పిఎం గతిశక్తి అనేటటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా ఈ మౌలిక సదుపాయాలు మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టి, అలాగే డిఫెన్స్ రంగం మీద కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇంతకన్నా మించి, అంటే 57 లక్షల కోట్ల కన్నా ఎక్కువ మించి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయనేటటువంటిది అయితే నేను అనుకోను. ఎందుకంటే ఫండమెంటల్ గా బడ్జెట్ అంటేనే ఎస్టిమేషన్. కాబట్టి ఇంతకు మించి ఒక ఎస్టిమేషన్ అనేటటువంటిది ప్రాక్టికల్ రియాలిటీస్ కి దగ్గరగా ఉండాలి. ప్రాక్టికల్ రియాలిటీస్ ఏం చెప్తున్నాయి? ప్రూఫ్ ప్రకారం, అంటే ఐఎంఎఫ్ రిపోర్ట్స్ ప్రకారం, లేకపోతే డావోస్ లో కొన్ని నివేదికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉంటున్నటువంటి అనుసరిస్తున్నటువంటి పాలసీస్ కూడా దీనికి అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ రంగం కావచ్చు, లేకపోతే సామాజిక రంగం కావచ్చు, ప్రధానంగా సోషల్ సెక్టర్ లో ఈ ప్రైమరీ హెల్త్ సెక్టర్, డిజిటల్ హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అలాగే పోషణ రంగం, మహిళా సంక్షేమం, ఇటువంటి వాటికి కేటాయింపులు పెరుగుతాయి. అలాగే దేశ రక్షణ అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం. దేంట్లో ఆత్మనిర్భరత సాధించకపోయినా రక్షణ రంగంలో మాత్రం ఆత్మనిర్భరత సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 2026 లో అత్యధికంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా 9.53% హైక్ ఇచ్చి, అంటే 2024-25 తో కంపేర్ చేసినప్పుడు 9.53% హైక్ ఇచ్చి 6,81 కోట్ల రూపాయలు కేటాయించారు ఈ టెర్రరిస్ట్ దాడుల నేపథ్యంలో. కాబట్టి ఇటువంటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ప్రాంతీయ యుద్ధాల నేపథ్యంలో ఈ రక్షణ రంగానికి మిగతా రంగాలని కొంచెం తగ్గించి రక్షణ రంగానికి కేటాయింపులు పెంచేటటువంటి అవకాశం. అంటే రీసెంట్ గా ప్రధానమంత్రి గారి స్పీచెస్ వివిధ సందర్భాల్లో చూసినప్పుడు మనం దేని కేటాయింపులు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉందని చెప్పచ్చా? సో ప్రధానంగా మనకి ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ కి ఎక్కువగా కేటాయింపులు ఉంటాయి. తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కి ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. అందులో ముఖ్యంగా రైల్వేస్ కానీ, లేకపోతే రీజనల్ ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ,
దానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయి. అదేవిధంగా సీ పోర్ట్స్ నిర్మాణానికి కూడా ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ఎకానమీ, ఈ గ్రీన్ ఎకానమీ అంటే పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇటువంటివి ప్రధానమైన రంగాలు. అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో కూడా జాబులు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రొడ్యూసర్ ఇన్సెంటివ్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎంఎస్ఎంఈలకి ఎక్కువగా మినహాయింపులు ఇచ్చే అవకాశం. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీటింగ్ నేపథ్యంలో, ఆ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ మీద ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మరి లాస్ట్ మైల్ రీచ్ అనేటటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత అంటే ప్రతి మారుమూల గ్రామానికి చేరుకునే విధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తారు. దానికన్నా ముఖ్యం సైబర్ సెక్యూరిటీ. సో ఇది కొత్తగా బలమైన ఫోకస్ ఇవ్వాల్సినటువంటి, చాలా స్ట్రాంగ్ ఫోకస్ ఇవ్వాల్సినటువంటి ఏరియా ఈ సైబర్ సెక్యూరిటీ అనేటటువంటి. అంటే ఓవరాల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి రంగాలు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తర్వాత సోషల్ సెక్టర్, గ్రీన్ గ్రోత్, ఈ మూడిటి మీద కోర్ టీమ్ కనపడేటట్టుగా కనపడుతుంది. ఓకే అండి, రైట్. అనంత్ గారు, ఇప్పుడు 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేది చిరకాల స్వప్నం. ఇందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరి ఆ లక్ష్య సాధనకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు అవసరం అంటారు? ప్రస్తుతం ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇటు అమెరికాలో బడ్జెట్ను అసలు ఆమోదించలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ కూడా ఏర్పడింది. అలా బడ్జెట్లో ఏమైనా స్థిరత్వం లేకుండా ఇలాంటి మాటలు చెప్పడం వరకే అన్నట్టుగా ఉంటుందా, లేకుంటే కార్య సాధనకు, లక్ష్య సాధనకు ఎలాంటి అడుగులు పడాలనో అలా పడుతుందా ఈసారి? నేను అనుకోవటం, నా అభిప్రాయం అయితే మాత్రం ఎడ్యుకేషన్ మీద మనకి కేటాయింపులు అనేది పెంచడం అవసరం. అట్లాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద, అంటే ఎడ్యుకేషన్ అది అన్ని కలిపేసి పెట్టడం కాదు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ <1% ఆఫ్ జీడిపి ఉంటుంది. అట్లాగే R&D కనుక చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు గత 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా అది 0.5% నుంచి, అంటే 0.5% నుంచి 1% మధ్యలో ఉంటుంది. సో ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ నా లెక్క అయితే మాత్రం ఎన్వైరన్మెంట్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మనుషులు చచ్చిపోతా ఉండి జరుగుతూ ఉంటే మాత్రం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందదు. ఎందుకంటే మనం చూడండి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అన్ని చోట్ల, ఒక రాష్ట్రం అని కాదు. సో దాని మీద ఏమన్నా సీరియస్ గా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేస్తా ఉంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం గత 5 ఏళ్లలో చూసుకున్నట్టయితే మనం ఎక్కడ గ్రోత్ ఉంటుంది, ఎటువంటి గ్రోత్ ఉండాలి అనేది ఇప్పుడు GCC స్టాటిస్టిక్స్ ఇచ్చారండి ఈసారి, అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్టాటిస్టిక్స్. అది పెరిగిందని మనం అనుకుంటున్నాం, కానీ బట్ అది చూసుకున్నట్టయితే యాక్చువల్ గా సంవత్సరానికి 1,00,000 మంది చొప్పున, అంటే 2000 ఫైనాన్షియల్ ఇయర్ 19 నుంచి 24 వరకు సంవత్సరానికి 1,00,000 మందికి, ఎక్కువ మందికి, అంటే ప్రతి సంవత్సరం 1,00,000 యాడ్ చేసుకుంటా ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల మందికి ఎక్స్ట్రా ఉపాధి కల్పించింది. అది మంచిది. కాకపోతే ఈ 5 లక్షలు అనేది మనకి వాల్యూ ఎడిటెడ్ హై ఎండ్ కాబట్టి, కొంతలో కొంత హై ఎండ్ పర్లేదు కాబట్టి మనకి మంచిది. కానీ ఇప్పుడు AI మీద అని అంటున్నాం. AI మీద మరి ఎన్ని ఉద్యోగాలు పోతాయి? అది కాంపన్సేట్ చేస్తుందా? ఆబ్వియస్లీ చేయదు. ఎందుకంటే డిఫరెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు GCC లో పనిచేసే వాళ్ళును, మామూలుగా పనిచేసే మామూలు IT అండ్ ITES లో పనిచేసే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో పనిచేసే వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్ స్కిల్ సెట్స్ అవసరం. మరి అవన్నీ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలంటే స్కిల్ అనేది ఒక రోజులో రాదండి. స్పెషల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న సమస్యల మూలాన అది చాలా దీర్ఘకాలం, ఇప్పుడు నుంచి రాబోయే కాలం, అంటే మీరు అన్నట్టు 2047 వరకు ఇన్వెస్ట్ చేసుకుంటే అయితే ఆ తర్వాత జనరేషన్ కి ఉపయోగం. ఎందుకంటే మనం ఇప్పుడు గమనించాల్సింది, మనకి 3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు పాపులేషన్ జనాభాలో ఎంత ఉన్నారంటే ఆ పర్సెంటేజ్ సుమారు 27% ఉన్నారు. మనకి దరిదాపుల్లో ఉంది ఎవరంటే ఇండోనేషియా, తక్కినగా ఇప్పుడు జర్మనీ, జపాన్ ఇవన్నీ చూసుకుంటే 13-14% అంటే చిన్నపిల్లలు. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ? వాళ్ళ మీద చేసుకోవాలి. అంటే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం అంటే మనకి ఈ రీల్స్ ఇటువంటి కాదని నేను చెప్పేది. సీరియస్ గా ఎడ్యుకేషనల్ గ్రోత్, వాళ్ళకి ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, లేకపోతే వేరే సబ్జెక్ట్స్ అటువంటి స్కిల్ ఓరియంటెడ్ గా వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఆ జాబ్ జనరేషన్ లేదండి మనకి. ఇదిగా ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసుకున్నట్టయితే జాబ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఇప్పుడు స్టాటిస్టిక్స్ లో చూస్తే ప్రధానంగా మనకు వచ్చిన జాబ్స్ అన్ని కూడా ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆర్మీ, డిఫెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ వాటిల్లో వచ్చింది. సో అది సరిపోదండి మనం. అట్లాగే
మోస్ట్ ఇంపార్టెంట్ మనకి గవర్నమెంట్ ఎటువంటి అడుగులు వేయాల్సి వస్తుందనంటే సేవింగ్స్ రేట్ పెంచాలి. ఇప్పుడు మనం 2012 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి గత సంవత్సరం వరకు చూసుకున్నట్టయితే 3% సేవింగ్స్ తగ్గింది. సేవింగ్స్ తగ్గితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన క్యాపిటల్ డెఫిషియన్స్ కంట్రీ. డబ్బులు అన్నిటికీ మనకున్న గ్రోత్ అంతా బయట నుంచి డబ్బుల మీద ఆధారపడి ఉంటాం. సో ఆ సేవింగ్స్ ఇంటర్నల్ గా పెంచుకునే మార్గం ఏంటనేది చూడాలి. ఎంతసేపు ట్యాక్స్లు వేస్తామనే ఆలోచన వదులుకోవటం బెటర్. ఎందుకంటే ఇప్పటికే ట్యాక్స్లు మనకు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అది అనేది ట్యాక్స్ ఎంత వరకు వెళ్ళగలిగిందో మాక్సిమం లిమిట్ రీచ్ అయిందండి. ఇక్కడ నుంచి వచ్చేది ఇంకా ఎక్స్టార్షన్ అని జనాలు అభిప్రాయపడతారు, కానీ ఉపయోగపడే ఇదైతే గవర్నమెంట్ కి వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. ₹1 ట్యాక్స్ వసూలు చేసి అది కన్సంప్షన్ లో నుంచి పోతుంది. ఎక్కడికో ఎందుకు ఇప్పుడు మనకి ఇన్నేళ్ల నుంచి 1998 యశ్వంత్ సిన్హా గారి బడ్జెట్ దగ్గర నుంచి అది ఆయన అప్పుడు ఆ 50,000 హౌసింగ్ కి ఇచ్చిన బెనిఫిట్ ఉంది. ఏది దాంట్లో నుంచి మేము ట్యాక్స్ డిడక్షన్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మనకి 2022 నుంచి అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్లీ ఇది కనుక చూసుకుంటే 2021 నుంచి 24 వరకు కూడా ప్రతి క్వార్టరు మనకి స్టాగ్నేట్ అయిపోయింది. అంటే సుమారు 80.1 యూనిట్స్ కింద వెళ్ళిపోయింది, 80.1 lakh యూనిట్స్ కింద. తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు 101 యూనిట్స్ కి వెళ్ళిపోయి గత 6 త్రైమాసికాల దగ్గర నుంచి అట్టాగే ఉండిపోయింది. అంటే స్టాగ్నేట్ అయిపోతాను. ఇన్కమ్స్ లేకపోతే ఇళ్ళు కొనరు. సో ఎర్నింగ్ అనేది క్యాష్ ఇన్ హ్యాండ్ పెరిగేటట్టు చూసుకోవాల్సిన అవసరం. లేకపోతే మనం ఎప్పుడూ కూడా ఇవాళ ట్రంప్ ఉన్నాడు కాబట్టి వాలటైల్ గా ఉన్నాయి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, వాటి మీద ఆధారపడలేము మనం. సో ఇంటర్నల్ గా సేవింగ్ మెకానిజం పెంచుకునేదే తప్ప లేకపోతే మనకి దీర్ఘకాలంలో ఇబ్బంది పడే సమయం అయితే ఉంటుందండి. ఓకే సచిన్ గారు, ఇప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ అంటారా లేకుంటే షార్ట్ టర్మ్? అంటే ఈ సంవత్సరం బడ్జెట్ ఎలాంటి కేటాయింపులు చేస్తే భారతదేశం స్థిరంగా వృద్ధి సాధిస్తుంది అనే వ్యూ తోటి కూడా బడ్జెట్ ఉండాలంటారా? ఎలా ఇప్పుడు సాధారణంగా బడ్జెట్ సమయంలో ఎన్నికలు ఉండే రాష్ట్రాలకే అధిక కేటాయింపులు కూడా చూస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది ఎన్నికలు ఉన్న 5 రాష్ట్రాలకు ఏ స్థాయిలో కేటాయింపులు ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా గత 5-6 ఏళ్లుగా ఎలక్షన్ జరిగేటువంటి రాష్ట్రాలకు సెంట్రల్ బడ్జెట్ కేటాయింపులు కాస్త ఫేవరబుల్గా ఉంటున్నాయి, అది వాస్తవం. తర్వాత గతంలో కూడా కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ ఓడిపోయిన తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు హిందుత్వ ఎజెండానే సరిపోదు, సోషియో ఎకనామిక్ ఎజెండాని అమలు చేయాలి ప్రజల ముందుకని. దానికి అనుగుణంగానే ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లో మహారాష్ట్ర కానీ హర్యానాలో కానీ ఇటువంటి రాష్ట్రాల్లో సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఉమెన్ ఫేవరబుల్గా వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయటం, బీహార్లో అయితే పెద్ద ఎత్తున ఒక ఎయిర్పోర్టుకు ఇంకా ఇతరతలకు శాంక్షన్ చేయటం ఇటువంటివి చేశారు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉన్నా కాస్త బడ్జెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు కూడా అయితే ఇవి రాష్ట్రాలు గెలవటానికి పెద్ద ఎత్తున కాకుండా ఒక అరౌండ్ 25,000 కోట్లు ఒక్కొక్క రాష్ట్రానికి. గత ఎలక్షన్స్ లో బెంగాల్లో కానీ కేరళలో కానీ కర్ణాటకలో కానీ 25,000 crores to 40,000 crores డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇటువంటి ఇచ్చి కాస్త ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు మనం స్థిరమైన మోడీ గారు అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్ 1947 వరకు వికసిత్ భారత్ అచీవ్ కావాలంటే మన మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ 11.5% గ్రోత్ రేట్ ఉండాలండి. ఇప్పటి నుంచి 11.5% గ్రోత్ రేట్ ఉంటే 47కు అచీవ్ చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు మనం అరౌండ్ దేశంలో మిగతా కంపేర్ చేస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనదే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. మన తర్వాత చైనా స్టూడ్ సెకండ్, అరౌండ్ 5% ఉంటుంది. మనది అరౌండ్ 6.5 to 7% గ్రోత్ రేట్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రోత్ రేట్ సరిపోదు. రంగరాజన్ ఎస్టిమేషన్ ప్రకారం 11.5% గ్రోత్ రేట్ అంటున్నాడు. కాబట్టి ఇది దీనికి బ్యాక్లాగ్స్ ఎందుకు వెనకబడిపోతున్నాం అంటే మన ఇంటర్నల్ కాజెస్ కొన్ని, ఇంటర్నేషనల్ కాజెస్ కొన్ని. ఉదాహరణకు ఇప్పుడు గత 2 ఏళ్లుగా ఇంటర్నేషనల్ ట్రేడ్ స్లో డౌన్ అయింది, సప్లై చైన్స్ అన్ని డిస్కనెక్ట్ అయినాయి. కాబట్టి ట్రేడ్ రేటు తగ్గితే మిగతా అన్నిటి మీద కూడా ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకని 11.5% చొప్పున గ్రోత్ రేట్ అంటే 47కి అచీవ్ అవుతాం, లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్టెబిలిటీ ఉండాలంటే మొన్న గత బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ గ్రోత్ రేట్ పడిపోతుందని వెంటనే గమనించి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇచ్చింది. అంటే ఎందుకు ఇచ్చింది? 12.75 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఎందుకు ఇచ్చింది అంటే కన్జంప్షన్ పెంచాలని, డిమాండ్ పెంచాలని. కాబట్టి ఇటువంటి చర్యలు కొంతమేరకు ఫలితం ఇచ్చినాయి, ఇంకా అబ్సల్యూట్గా రాలేదు.
ఎందుకంటే ఒక ఎకనామిస్ట్, ఫేమస్ ఎకనామిస్ట్ ప్రభాత్ పట్నాయక్ ఏమంటాడంటే, అది వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ బాటమ్ లెవెల్ వాళ్ళు అయితే 100% కన్జంప్షన్ రేట్ ఉంటుంది. అంటే ఇచ్చిందంతా ఖర్చు చేస్తారు, మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అవుతుంది. కానీ అబవ్ మిడిల్ క్లాస్కి ఇస్తే మాత్రం అది మళ్ళీ అనుకున్నంత కన్జంప్షన్ రేటు రాదు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఇంకా ఏమిటంటే డిఫరెంట్ ఎకనామిక్స్లో ఏంటంటే, ఇలా కన్సెషన్స్ ఇవ్వకుండా ఇన్కమ్ గ్రోత్ రేట్, ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెంచే విధంగా ఉండాలి. కాబట్టి వేతన రేటు కూడా పెరగాలి ఉండాలి అనేటువంటిది ఈ మధ్య ఒక ఎస్టిమేషన్ వచ్చింది 4 దేశాలు ఏషియన్ కంట్రీస్లో. 25లో 25లో వేజ్ గ్రోత్ రేటు చైనాలో, రియల్ వేజ్ గ్రోత్ చైనాలో 4.2% ఉంటే వియత్నాంలో 2.7% ఉంది. థాయిలాండ్లో 0.7% ఉంది. ఇండియా 0% ఉంది. అంటే వేతన జీవుల యొక్క రియల్ వేజ్ రేటు పెరగకుండా మార్కెట్లో రియల్ కన్జంప్షన్ పెరిగే అవకాశం, డిమాండ్ పెరిగే అవకాశం లేదు. కాబట్టి నిర్మలా సీతారామన్ ప్రయత్నం చేసింది, కానీ ఇంకా ఎక్కువ ఈ ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆర్థిక మంత్రి ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో గత బడ్జెట్ లో సత్ఫలితాలు ఇచ్చాయి అనే పాయింట్స్ అసలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ప్రపోజ్ చేసి సత్ఫలితాలు సాధించిన అంశాలు ఏమైనా ఉన్నాయి? వాటిని ఇంకా కంటిన్యూ చేస్తారా ఈ బడ్జెట్ లో కూడా? ఖచ్చితంగా. ఇప్పుడు 6.4% వరల్డ్ వైడ్ గా అస్థిరత ఉన్న మనం అచీవ్ ఎకనామిక్ సర్వేలో 6.4% ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ సంస్థలు ఇంకొంత ఎక్కువ ఉండొచ్చు అని ఎస్టిమేషన్ వేస్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని నిలబెట్టుకోవాలంటే, సస్టైన్ చేయడానికి ఖచ్చితంగా బడ్జెట్ తర్వాత సీతారామన్ తీసుకున్నటువంటి చర్యలు ఉపయోగపడ్డాయి. కానీ అది రియలిస్టిక్ రిజల్ట్ రావాలంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ అండి. కృష్ణ ప్రదీప్ గారు, అంతర్జాతీయంగా అనిశ్చితులు, అమెరికా సుంకాల సవాళ్ల నుంచి బయటపడాలంటే దేశ ఆర్థిక విధానంలో ఎలాంటి మార్పులు అవసరం? ఇందుకు బడ్జెట్లో ఏమైనా కొత్త ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం యుఎస్ఏ అనుసరిస్తున్నటువంటి ఈ ప్రొటెక్షనిజం ఏదైతే ఉందో అదొకటి, లేకపోతే ఈ ప్రధానంగా ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భారతదేశం బడ్జెట్ లో గత ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి కేటాయింపులు జరగాలి అంటే, ఎడ్యుకేషన్ మీద, అలాగే తర్వాత వైద్య రంగం మీద, వ్యవసాయ రంగం మీద కేటాయింపులు ఎక్కువ జరగాలి. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. దీంతో పాటు రక్షణ రంగం మీద గణనీయంగా ఖర్చు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ఒక 6%, 9%, 10% అనేది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో నేషనల్ సెక్యూరిటీ పాలసీ కొత్త తీసుకొచ్చారు. అదే స్థాయిలో భారతదేశంలో కూడా ఒక కొత్త నేషనల్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చి డిఫెన్స్ రంగానికి కనీసం ఒక 15 నుంచి 20% వరకు అయినా సరే కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ అయితే 6,81,00,000 రూపాయలు, 6.81 crores రూపీస్, 6,81,000 కోట్ల రూపాయలు బడ్జెట్ డిఫెన్స్ రంగానికి కేటాయించారు. దీన్ని పెంచాల్సినటువంటి, ఇంకా రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిఫెన్స్ సెక్టార్ లో ఆత్మనిర్భరత రానంత వరకు మిగతా ఏ రంగంలో ఆత్మనిర్భరత సాధించేటటువంటి అవకాశం లేదు. సో నేషనల్ సెక్యూరిటీ ఈజ్ ది టాప్ ప్రయారిటీ, అన్నిటికన్నా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశం. ఆ తర్వాతనే మిగతా సంక్షేమ రంగం కానీ, లేకపోతే రిఫార్మ్ సెక్టర్ కానీ, లేకపోతే హ్యూమన్ డెవలప్మెంట్ సెక్టర్ కానీ, వీటన్నిటికీ కేటాయింపులు జరగాలన్నమాట. అనంత్ గారు, ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల్లో వాటి కరెన్సీ విలువతో పోల్చినప్పుడు భారతదేశ కరెన్సీ అత్యంత వీక్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా, కొన్ని ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా అలా జరుగుతున్న సమయంలో కేటాయింపులు పెరగాల్సిన ఆస్కారం కనిపించడం లేదా? అంటే ఒక్క 10 రూపాయలు పెట్టాల్సిన చోట రూపాయి వాల్యూ తక్కువ ఉండడం మూలాన 12 రూపాయలు పెట్టాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు, అలాగే వ్యక్తిగత స్థాయిలో తీసుకున్నప్పుడు ఒక ఇన్కమ్ పొందే వ్యక్తి తాను ఖర్చు పెట్టడానికి ఎక్కువ, ఇంకా సౌలభ్యం కలగాలి, ట్యాక్సులు తగ్గాలి, నా ఇన్కమ్ పెరగాలి అని అనుకుంటాడు కదా. అలాగే గత ఏడాది వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచింది కదా ప్రభుత్వం. మరి ఈసారి పన్నుల భారం మరింత తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా? స్టాండర్డ్ డిడక్షన్ స్లాబ్ల మార్పులు ఉండొచ్చా? ఒకటండి, స్టాండర్డ్ డిడక్షన్ లాంటివి మార్చినా మనం గత 20-30 ఏళ్ళు చూస్తా అంటే చాలా తక్కువ మారుస్తారు. మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డిడక్షన్ వల్ల ఎంప్లాయీస్ మాత్రమే వస్తుంది, అది అందరికీ రాదు. సెకండ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 12 లక్షలు చేశారు అని అనుకుంటున్నాం, కానీ
సేవింగ్స్ అనే దానికి మొత్తం తీసేశారు. సో ఆ స్లాబ్ అనేది ఎంతో కొంత న్యూ స్కీమ్ లోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఎంతో కొంత బెనిఫిట్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. సో బెనిఫిట్ ఉన్నప్పుడు బాగానే ఉంది, అది ఎన్నో ఏళ్ల తర్వాత కొందరికి బెనిఫిట్ వస్తా వచ్చింది. సో ఇప్పుడు ప్రధానంగా గవర్నమెంట్ ఏమనుకుంటుందని అంటే, గవర్నమెంట్ ఆలోచన గత కొన్నేళ్ల నుంచి చూస్తా ఉంటే ఆ న్యూ స్కీమ్ లోకి అందరూ వెళ్ళిపోతే అసలు ఇంకా ఏం ఉండదు, మీరు ఇంత కట్టేసేసి మిగిలిన చూసుకోండి అంటున్నారు. కానీ మనకి వాళ్ళు పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి చూస్తే ఆ న్యూ స్కీమ్ లో మనకి ఇచ్చే 12 లక్షలు కూడా చాలదు. సేవింగ్స్ అనేది ఉండవు, అప్పులు తీర్చుకోవడానికి అప్పులు విపరీతంగా పెరిగినాయి, గవర్నమెంట్ కి పెరిగినాయి, హౌస్ హోల్డ్స్ కి అయితే ఇంకా కట్టలు దిగినట్టు అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అంతా ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఈ మాత్రం క్రెడిట్ గ్రోత్ ఉంది అని అంటే అది కేవలం పర్సనల్ లోన్స్ మీద ఉంటుంది. కంపెనీస్ అయితే వాళ్ళు అంత ఎక్కువ ఇదివరకటి మీద బారోయింగ్ చేయట్లేదు. సో ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఒకటి ధరలు తగ్గించడం అనేది వాళ్ళు ఒక స్థాయి దాటితే గవర్నమెంట్ పరిధిలో అది వాళ్ళకి కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయిల్ దగ్గర నుంచి కరెన్సీ దగ్గర నుంచి అన్ని ఉంటాయి. సో అవి కుదరనప్పుడు కనీసం ఆదాయం ఉన్న ఆదాయ పన్ను తగ్గించాలి. కానీ ఆదాయ పన్ను తగ్గించాలంటే మనకు బాగానే ఉంటుంది ఆదాయ పన్ను తగ్గించాలంటే, కానీ నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇదేంటి వీళ్ళందరూ ఎట్లా అడుగుతున్నారని. ఎందుకంటే 32% సుమారు ఆదాయ పన్ను మీద వస్తుంది, తర్వాత ఇంకొక 22% ఎంతో జిఎస్టీ 29% జిఎస్టీ నుంచి వస్తుంది. సో రెండిట్లో తగ్గుతాయని నేను అనుకోను, పెరగకపోతే నేనైతే సంతోషిస్తాను. ఎందుకంటే గత సంవత్సరం ఏం చేశారంటే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ వీటి మీద జిఎస్టీ తగ్గించారు. కానీ జిఎస్టీ గవర్నమెంట్ తగ్గించిన మాట వాస్తవం, కానీ ఆ ఎలా ఏం చేశారంటే చాలా మంది ధరలు పెంచారు. ఇప్పుడు ఈ కమోడిటీస్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా మేము పెంచుతామని చెప్పి ఇంకా పెంచుతారు. సో నెట్ ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా మళ్ళీ ధరలు యాక్చువల్గా పెరుగుతాయి, తగ్గటం కాదు. సో మళ్ళీ కథ మామూలుకి వస్తాను. అవన్నీ డీల్ చేయడానికి పెంచడం కష్టం అండి నేను అనుకోవటం అయితే మాత్రం. అంత ఒకళ్ళు ఉంటే మన అదృష్టం కింద భావించాలి. సెకండ్, అక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా ఇబ్బందులు, కనపడిన ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సావరిన్ గోల్డ్ బాండ్స్ సుమారు 1.7 లక్షల కోట్లు డెఫిసిట్ ఉంది. అది ఎందుకనంటే మన గవర్నమెంట్ లో మరి ఎవరు చేశారో తెలియదు, కానీ మనం ₹1 కొంటే దానికి గోల్డ్ కొంటాం అని చెప్పి ఆ గోల్డ్ కొనకుండా ఎన్నో టన్నులు గోల్డ్ కొనకుండా ఆ డెఫిసిట్ అట్ట పెట్టేసి ఉంచారు. అంటే వాళ్ళకున్న విజ్ఞత అంత ఎక్కువ ఉంది కాబట్టి, చదువు ఎక్కువైపోయి జ్ఞానం తక్కువైపోయి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంటే తెలియక అట్ట చేశారు. అవన్నీ పూడ్చుకుంటూ రావాలి, లోటు ఉంది. ఇప్పుడు డాలర్ పెరగటం మూలాన ఏంటంటే మన ఫారిన్ కరెన్సీ బారోయింగ్ అన్ని కూడా వ్యక్తులకి కంపెనీలకి ప్లస్ వ్యక్తులు కూడా, అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీళ్ళందరికీ ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా విపరీతంగా బారోయింగ్ చేసింది కాబట్టి ఫారిన్ చాలా విపరీతం, అంటే తక్కిన కంట్రీస్ లా కాదు, మన స్థాయిలో చూసుకుంటే మనం ఎక్కువే బారోయింగ్ చేశాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఆటోమేటిక్ గా దాని లోన్ అమౌంట్ పెరిగిపోతుంది, ఇప్పుడు తీర్చాల్సిన అమౌంట్ పెరుగుతుంది. సో ఇటువంటి లోట్లు ఉన్నాయి కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ వైపు మాత్రం అంటే మనకి ఇచ్చే దీంట్లో ఏదన్నా 1-2 స్టేట్స్ ఎలక్షన్ దాటికి ఏమన్నా వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ, బట్ ఎక్కువ శాతం ఇవ్వలేదని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు లిమిటెడ్ గా ఉంటుంది స్కోప్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా చూసినప్పుడు ఆరోగ్య బీమా ప్రీమియంలు కూడా ఇంకా జిఎస్టీ ఇంకా తగ్గింపులు ఆశించవచ్చా? నా లెక్క అయితే హెల్త్ ఇన్సూరెన్స్, అన్ని ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గించారు, హెల్త్ అండ్ లైఫ్ తగ్గించారండి, సంతోషం. ఎందుకంటే అది 18% అనేది అది చాలా దారుణం అనే భావించాను నేనైతే వ్యక్తిగతంగా. నా ఉద్దేశం అయితే మాత్రం నామినల్ గా 3% ఎంతో పెట్టుకుంటాం అనేది న్యాయం అని నేను అనుకుంటున్నాను. హెల్త్ అట్లాగే జనరల్ ఇన్సూరెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్స్ 4 వీలర్స్ చాలా మందికి ఉంటున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి వాటికి వెళ్లాల్సి వస్తాను. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయితే చాలా మంది వాటిలో వెళ్తారు. సో అటువంటిప్పుడు వాటి మీద మళ్ళీ జిఎస్టీ ఏం తగ్గలేదండి, నాకు తెలిసినంతవరకు అదేం తగ్గల. సో అటువంటి వాటి మీద కూడా తగ్గించి, ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మెడిసిన్స్ అసలు 0 స్లాబ్ లో పెట్టడం అనేది ఉత్తమం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ గవర్నమెంట్ మెడికల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తగ్గిపోయినాయి. అది అందుకని పెంచుకుంటా అటువంటి వాటి మీద రాయితీ ఇవ్వటం అనేది మంచిదని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. రైట్ అండి. సత్యం గారు, ఇప్పుడు 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తిని ఉత్పత్తి భారత్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు క్లీన్ టెక్ తయారీకి, పర్యావరణ హిత వృద్ధికి కేటాయింపులు ఏ స్థాయిలో ఉంటే బాగుంటుందంటారు? గత బడ్జెట్లో ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్
ఏర్పాటు చేయడానికి 20,000 కోట్లు గత బడ్జెట్లో కేటాయించారు. కానీ ఎనర్జీ ఇంపార్టెన్స్ ఇప్పుడు కాదు, 70 ఏళ్ల కిందనే సెకండ్ 5-year ప్లాన్లో నెహ్రూ ఒక మాట అన్నాడు, ఎలక్ట్రిసిటీ ప్లస్ స్టీల్ ఈజ్ ఈక్వల్ టు సోషలిజం అన్నాడు. అది ఎక్కడి నుంచి ఆ మాట అనడానికి ఇన్స్పిరేషన్ అంటే, ఆనాటి సోవియట్ యూనియన్ వితిన్ 30 yearsలో ఆ డెవలప్మెంట్ చూసి ఆ ఇన్స్పిరేషన్ తోటి మన దగ్గర కూడా సెకండ్ 5-year ప్లాన్లో స్టీల్ ప్రాజెక్టులు, తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది 70 ఏళ్ల కింద అన్నమాట. ఆయన విజన్ గొప్పది. తర్వాత ఇప్పుడు వచ్చే వరకల్లా పోయిన సంవత్సరం లెక్కల ప్రకారం మన ఇండియన్ యొక్క ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ 480 గీగావాట్స్, దాదాపు 480 నుంచి 500 మధ్య గీగావాట్స్ ఇవాళ మన ప్రొడక్షన్ కెపాసిటీ, ఇన్క్లూడింగ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ, తర్వాత హైడ్రో, విండ్ పవర్, ఆటమిక్ పవర్, ఇటువంటి అన్ని కలిపితే 480 గీగావాట్స్ ఉంది. దాంట్లో ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఆటమిక్ ఎనర్జీ కేవలం 8 గీగావాట్స్ ఉంది. ఇప్పుడు మోడీ గారి లక్ష్యం ఏంటంటే 47 నాటికి 100 గీగావాట్స్కు పెంచాలనేది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. ఇవాళ మన గ్రోత్ రేటు 7% ఉంటుందంటే దాంట్లో సర్వీస్ సెక్టార్ ప్రిడామినెంట్గా ఉంటుంది. కానీ అగ్రికల్చర్కు, తర్వాత అగ్రికల్చర్లో ఇరిగేషన్ పెరగాలన్నా, తర్వాత పంప్ సెట్స్ సంఖ్య పెరుగుతున్నా, తర్వాత ప్రొడక్షన్ సెక్టర్లో అయితే మరీ ఎక్కువ ఎలక్ట్రిసిటీ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. వీటితో పాటు రెండవది సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా దీనికి జతగా ఉన్నది గోల్. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేసి ఉత్పత్తి చేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ టేకప్ చేసి అంటున్నారు. ఈ పాటికే చైనాలో 40% వెహికల్ EU వెహికల్స్కి వచ్చేసినాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్. అఫ్ కోర్స్ మన దేశంలో కూడా అరౌండ్ 16% ఉన్నాయి. బ్రిటన్ అయితే మొన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, ఏది ఆపేస్తున్నాం బొగ్గుతోటి ఉత్పత్తి చేయటం అనేది. అంటే ఆ లక్ష్యాలు పెట్టుకొని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆటమిక్ పవర్ యొక్క రేషియో పెరగాల్సింది. ఇప్పుడు మనం 480 గీగావాట్స్లో 8 గీగావాట్స్ అంటే ఎంత తక్కువ చూడండి, అరౌండ్ 1.2-1.3% టోటల్ ప్రొడక్షన్లో. కాబట్టి వాళ్ళ 47 నాటికి 100 గీగావాట్స్ అనే ఆబ్జెక్ట్ తోటి పనిచేస్తున్నాం. గత బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించారు. ఇట్లా సస్టైనబుల్గా దీన్ని అచీవ్ చేయాలంటే ప్రతి సంవత్సరం మరి ఇన్ఫ్లేషన్ రేట్లు కూడా కన్సిడరేషన్ తీసుకుంటే అరౌండ్ 5% అనుకుందాం. ఇప్పుడు బిలో 3 ఉందనుకోండి, అరౌండ్ 5% ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికైనా కనీసం ప్రతి సంవత్సరం ఒక 2,000 కోట్లు పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే కొంతమేరకు అచీవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు 24 ఆటమిక్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి దేశంలో. వీటి సంఖ్య పెంచుకునేటువంటి క్రమంలో ఇవాళ ఆటమిక్ రియాక్టర్లు దాని మీద ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఉంటే తప్ప, ఇప్పటివరకు పూర్తిగా గవర్నమెంట్లో ఉన్నాయి, కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఉంటే తప్ప ఇది అచీవ్ చేయాలని చెప్పేసి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆహ్వానిస్తుంది. ఇవాళ రేపు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏది ముందుకు పోవట్లేదు. తర్వాత మరొక అంశం ఏంటంటే, దీన్ని మరొక ప్రొటెక్షన్ ఏమిటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పరిష్కారం అవుతుంది. ఇది పెద్ద అచీవ్మెంట్. ప్రొడక్షన్కు ఉపయోగపడటమే కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రొడక్షన్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎట్లాగూ మనం 4% గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇటు కావచ్చు ఆ పర్యావరణాన్ని, వర్షాలు లేదా కరువు ఇటువంటి పరిస్థితులను బట్టి. సర్వీస్ సెక్టర్ ఎట్లాగా ఇంకా అగ్రెసివ్ గ్రోత్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మన వాళ్ళు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఎంప్లాయ్మెంట్ ఆస్పెక్ట్లో కొద్దిగా వెనకకు ముందుకు ఆడుతున్నాం. కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఏంటంటే 30% ఎంప్లాయ్మెంట్ కూడా ఎఫెక్ట్ కావచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఏ మేరకు ఉపయోగించుకోవాలనేది అది సర్వీస్ సెక్టర్ చూసుకుంటుంది. ప్రొడక్షన్ సెక్టర్ స్ట్రెంగ్తెన్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఎనర్జీలో మనం 500 గిగావాట్స్ ఇప్పుడు అయినా ఆనాటికి ఇంకా అనేక రెట్లు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి ఈ బడ్జెట్లో కనీసం నేను అనుకోవటం, గత బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించారు, ఈ బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించవచ్చు అనేది నాకున్నటువంటి అంచనా. రైట్ అండి. కృష్ణప్రదీప్ గారు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రక్షణ లాంటి రంగాలు గత బడ్జెట్ల కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఈసారి ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే దానికి ఇంకా ఎలాంటి డీటెయిల్గా చెప్పాలంటే ఏం చెప్పచ్చు? ఇప్పుడు ఒక రాజ్యం పరిపాలనలో ప్రాథమిక బాధ్యతలు లా అండ్ ఆర్డర్, డిఫెన్స్, ఆ తర్వాత టాక్సేషన్. సెకండరీ యాక్టివిటీస్ అంటే సంక్షేమ పథకాలు, తర్వాత తృతీయ ప్రాధాన్యత అనేది విద్య, వైద్యం ఇటువంటి వాటికి ఇస్తుంటారు. సో ప్రధానంగా అయితే ఇప్పుడు డెవలప్మెంటల్ స్టేట్ నేపథ్యంలో, అంటే ప్రధానంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ డెవలప్మెంటల్ స్టేట్స్ గా ఉన్నాయి. వెల్ఫేర్ స్టేట్స్ స్థాయి నుంచి డెవలప్మెంటల్ స్టేట్ గా అభివృద్ధించాయి.
అంతేకాకుండా 2047 దృష్టిలో పెట్టుకుని వికసిత్ భారత్ గా ఎదగాలంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎడ్యుకేషన్ సెక్టర్ మీద జీడిపిలో కనీసం 6% కేటాయింపు అనేది ఉండాలి. అదేవిధంగా వైద్య రంగం COVID-19 తర్వాత వచ్చినటువంటి ఎఫెక్ట్స్ నేపథ్యంలో నేషనల్ హెల్త్ మిషన్, తర్వాత ఆయుష్మాన్ భారత్, ఇటువంటి ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ బడ్జెట్ అలొకేషన్ ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కేవలం గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది మాత్రమే కాకుండా రెయిన్బో రెవల్యూషన్ అనే దాని మీద ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సింది ఏంటి అంటే ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి. అండ్ అదేవిధంగా ఏదైతే 2020లో తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలు ఉన్నాయో ఆ రైతు చట్టాలకి ఏ అంశాల మీద అయితే అభ్యంతరాలు ఉన్నాయో ఆ అభ్యంతరాలని సరిదిద్ది ఆ రైతు చట్టాలని మరింత పటిష్టంగా రూపొందించి రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ఉన్నటువంటి ఆ చట్టాలని తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా రూరల్ డెవలప్మెంట్, జీరామ్జీకి బిల్లును తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రూరల్ డెవలప్మెంట్ లో గతంలో ఎంజీఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 100 రోజులు కనీస హామీ ఇచ్చారు ఉపాధికి. ఇప్పుడు దాన్ని 120-125 రోజులు పెంచుతామని అంటున్నారు. అండ్ అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఈ బడ్జెట్ భారాన్ని మోయాలంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా దీని మీద ఫోకస్ అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ గ్రామీణాభివృద్ధి, పర్టికులర్ గా మన ఈ జీరామ్జీకి యాక్ట్ నేపథ్యంలో అనమాట. అండ్ అదేవిధంగా చివరిగా ఇక రక్షణ రంగంలో ఇప్పుడు గత సంవత్సరం 6,81,000 కోట్ల రూపాయలు దీనికి రక్షణ రంగానికి కేటాయించారు. అండ్ అమెరికా లాంటి దేశాలు ప్రపంచానికి ప్రమాదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినటువంటి నేపథ్యంలో, లేకపోతే ఇరాన్ మీద దాడులు చేస్తామన్నాం, కెనడాని 51వ రాష్ట్రంగా మార్చేస్తామన్నాం, లేకపోతే కొలంబియాలో కూడా ఈ వెనిజులా వంటి పరిస్థితులే తీసుకొస్తారన్నాం. ఇవేవి మన దాకా రావేమో అనేటటువంటి నిర్భయంగా ఉండకూడదు. ఇప్పుడు తేజస్ లాంటి ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ భారతదేశమే తయారు చేస్తుంది, కానీ దానికి కావాల్సిన ఇంజిన్లని అమెరికా సప్లై చేస్తుంది. వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేశారంటే భారతదేశానికి ఉన్నటువంటి ఆత్మనిర్భర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ రంగంలో పూర్తి స్థాయిలో ఆత్మనిర్భరత సాధించాలి. అంటే ఏ ప్రొడక్ట్స్ మీద కూడా విదేశాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా గణనీయంలో R&Dని పెంచాల్సి ఉంటుంది. ఓకే, పెంచడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి. రైట్ అండి. అనంత్ గారు, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దానికన్నా ఆ ఆశలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు, రాయితీలు ప్రకటించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? PM కుసుమ్ 2.0 పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఏం చెబుతున్నాయి? సార్, అంటే నా అభిప్రాయం అయితే మాత్రం కొత్త స్కీములు లాంటివి పెట్టడం అయితే దాని వల్ల ప్రయోజనం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అఫ్కోర్స్ AI లాంటి కొత్త అంశాల మీద దీర్ఘకాలమైన ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను. అట్లాగే R&D మీద కూడా ఉంటాయని భావిస్తున్నాను. నేను ఆశిస్తున్నాను. సో వీటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉంది, పవర్ సెక్టర్ లో అయితే రిఫార్మ్స్ వస్తాయని నా అభిప్రాయం అయితే. అంటే మొన్న ఒక 3 months బ్యాక్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ను కూడా కొంత ప్రైవేటీకరణ చేయడానికి అడుగులు వేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు ఏదో రాయిటర్స్ లో ఒక కథనం వచ్చింది. సో అది ఉంటుందని అనుకుంటున్నాను పవర్ సెక్టర్. ఎందుకనంటే రేపు పొద్దున ఈ డేటా సెంటర్స్ భూము ఇవన్నీ రావాలి అని అంటే మాత్రం పవర్ జనరేషన్ గణనీయంగా పెరగాలి. అది ప్రస్తుతానికి మనకు అంత కెపాసిటీ ఉంటుంది. మనకు డిమాండ్ అయితే పవర్ డిమాండ్ నా అభిప్రాయం అయితే వచ్చే 20-30 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఉంటుంది. కానీ అది సప్లై చేయగలరా లేదా, క్లీన్ పవర్ సప్లై చేయగలరా అనే దాని మీద ఇన్వెస్ట్మెంట్ జరగాలి. వాటిలో జరుగుతాయి. ఇప్పుడు అంతకుముందు చేసినట్టే డిఫెన్స్, షిప్పింగ్ వీటన్నిటిలో కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో పవర్ జనరేషన్, పవర్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ వాటి మీద రిఫార్మ్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో వేరే రిఫార్మ్స్ కన్నా వాటిల్లో ఎక్కువ అంటే సిస్టమ్ ఎగ్జిక్యూషన్ సైడ్ దృష్టి సాధిస్తుందేమో అని నాకైతే నా కోరిక కూడా అదే. వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది ఆపరేషనలైజ్ చేయాలి. ఇప్పుడు UGC కొత్త చట్టం వచ్చింది. అవన్నీ కూడా ఏంటంటే ఇంప్లిమెంటేషన్ వైపు, ఎగ్జిక్యూషన్ వైపు దృష్టి సాధించడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇమీడియట్ గా కనపడవు అవి కూడా, కానీ కనీసం బడ్జెట్ ఏంటంటే పునాది వేయటం అనేది ఇంపార్టెంట్ అండి. ఆ పునాది అనేది కరెక్ట్ గా వేయగలిగితే బాగుంటుంది. లేదనంటే ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఏదో ఈ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చారా అని అనుకుంటాం. గవర్నమెంట్ కూడా ఏంటంటే అది లేదు ఇది లేదు, డబ్బులు ఉన్నాయి లేకపోతే డబ్బులు లేవు అని చెప్పేసి
చేసి ఎక్కడో చోట జిఎస్టీ 10%, 1/2% అట్లా పెంచుకుంటా వెళ్ళి చేస్తా ఉంటే మనకి పెద్ద రూపాయి కుటుంబాలు కూడా రూపాయి కనపడదు, ఇన్వెస్ట్మెంట్ కి ఉండదు. సో సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతలో మార్పులు తీసుకురావడం అనేది అనివార్యం అయిపోయింది. ఎందుకంటే గత 11 సంవత్సరాలు చాలా చేస్తా ఉన్నారు కానీ చాలా తక్కువ చేశారు. సో ఇప్పుడు ఇక వాటి మీద దృష్టి సాధించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం మనకి సిస్టమ్ నడవడానికి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే గ్లోబల్ గా మొన్నటి దాకా ఎట్లా ఉందంటే మనకి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకు చూడండి, ట్రెండ్స్ ఇన్ ఇండియాస్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూపించారు. దాంట్లో కూడా మనకి ఎట్లా ఉంటుందని అంటే రిపాట్రియేషన్ చాలా ఎక్కువ ఉంది. సో అటువంటిది ఉన్నప్పుడు ఎక్కడో చోట ఇంటర్నల్ రిఫార్మ్స్ వస్తే కనీసం కొత్త ఎఫ్డిఐ రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. కంక్లూడ్ చేయండి సార్. ఎస్, అంతే. రైట్ అండి. దట్స్ మై పాయింట్. సత్యం గారు, బడ్జెట్ కేటాయింపులపై తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి, ఏ రంగాలకు ఏ ప్రాజెక్టులకు ఎంత మేర కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి, ఎంత మేరకు హామీ ఇప్పటికే లభించింది? ఇప్పుడు విన్నపాలు చాలా ఉంటాయి. 1,60,00,000 crores వీళ్ళు విన్నపించిందంతా సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే బడ్జెట్ వాల్యూమ్ అంత కేటాయించాలి. కానీ గత సంవత్సరం 25,000 కోట్లు తెలంగాణ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది పన్నుల రూపంలో. తర్వాత జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ 5% ఉంది. కానీ ఇన్ రిటర్న్ ఆ మేరకు లేవు. ఇది ఖచ్చితంగా డెవలప్డ్ స్టేట్స్ అన్నిటికీ నష్టం జరుగుతుంది, తెలంగాణకు కూడా నష్టం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా రేపు 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. దీన్ని చూస్తే అందరు ముఖ్యమంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు కూడా వీళ్ళు ఈ మధ్య 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు రాష్ట్రాల పర్యటన చేసింది. పర్యటన చేస్తే అందరు ముఖ్యమంత్రులు కూడా 50% కావాలి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ట్యాక్స్ షేరు తర్వాత. కాబట్టి ఆ మేరకు ఇవ్వకపోతే రాష్ట్రాలకు సస్టైన్ కావటం కష్టం అనేటువంటిది అందరు ముఖ్యమంత్రులు కూడా అడుగుతున్నారు. కాబట్టి అదే ఒకటి ఖచ్చితంగా స్టేట్లకు అలాట్మెంట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది సెస్సుల రేటు పెంచుతా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. సెస్సులు పెంచితే రాష్ట్రాలకు షేర్ లేదు, ట్యాక్సులనే షేర్ ఉంది. కాబట్టి సెస్సుల రూపంలో తీసుకుంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి దాంట్లో కూడా దరిదాపు సంవత్సరానికి 2 నుంచి 4 లక్షల కోట్ల మధ్య వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా సెంట్రల్ పూల్లోకి పోతే రాష్ట్రాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఉదాహరణకు ఇప్పుడు బ్రాడ్గా ఒక స్థూలమైనటువంటి లెక్క ఏమిటంటే 66% ఇన్కమ్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ పోతే 34% అన్ని రాష్ట్రాలు కలిపి వచ్చేటువంటి ఇన్కమ్ ఉంది. అట్లాగే ఖర్చు అన్ని రాష్ట్రాలు కలిపి 66% ఖర్చు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఖర్చు 34% రివర్స్ లో ఉంది. దీంతో ఇవాళ రాష్ట్రాల మీద బర్డన్ పడుతుంది. తర్వాత ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ కూడా రాష్ట్రాల మీద బర్డన్ పడే విధంగా ఉండొద్దు. ఉదాహరణకు 100 రోజుల నుంచి ఉపాధి హామీ పథకం 100 రోజుల రామ్జీ కొత్త పథకంకు 120 రోజులు పెంచుతామన్నారు. 120 రోజులు కాదు అసలు ఇప్పుడు 100 రోజులు, గత సంవత్సరం 100 రోజులు ఉన్నప్పుడు కూడా 50 రోజులు 60 రోజులు అచీవ్ అయినాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 40% కాంట్రిబ్యూట్ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడున్నటువంటిది ఒక తెలంగాణ కాదు, ఏ రాష్ట్రమైనా అది బర్డనే. కాబట్టి 40% చెప్పు 100 రోజుల నుంచి 120 రోజులు పెంచుతావా, లేదా 100 రోజుల నుంచి 90 రోజులు తగ్గించినా ఏం లేదు. కానీ రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ లేకుండా చూడటం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సహాయం రాష్ట్రాలకు. తెలంగాణ విషయానికి వస్తే లేదా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొంత ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ ప్రాజెక్ట్ ఎంకరేజ్మెంట్ ఉన్నప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర విభజనలో కొంత రెవెన్యూ లోటు ఆంధ్రప్రదేశ్కు ఉంది కాబట్టి ఎక్కువ సాయం చేశాం అనేటువంటి కారణం ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా ఒక నేషనల్ ప్రాజెక్టు అనేటువంటిది డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కొన్ని సబ్మిట్ చేయలేదు మన ప్రాణహితకు అని చెప్పి కాళేశ్వరానికి అని అన్నారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికైనా అటువంటిది ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే సుమారు 20,000 కోట్ల బెనిఫిట్ అయ్యేటట్టుంది. అది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తెలంగాణకి ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులు అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం 2 కొత్త రాష్ట్రాలు కాబట్టి. రైట్ అండి. కృష్ణప్రదీప్ గారు, ఇప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజుకి క్షీణిస్తోంది, బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వీటి కట్టడికి బడ్జెట్లో ఏం చేస్తే బెటర్ అంటారు? ఏమైనా చేస్తారా అసలు? రూపాయి ఎందుకు పడిపోతుందంటే ఒక రకంగా చెప్పాలంటే అవుట్ఫ్లో అంటే ఎఫ్డిఐలు అవుట్ఫ్లో పెరిగిపోవడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు అవుట్ఫ్లో పెరిగిపోవడం. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా భారతదేశం రష్యా నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఆయిల్ దిగుమతులు పెరిగినాయి. గతంలో ఎన్ని రోజులు అయినట్టుగా అంటే కొంచెం రిబేట్ ధరలకి అంటే జనరల్ మార్కెట్ లో బ్యారెల్ కి $120 ఉన్నదాన్ని రష్యా $90 అమ్ముతున్నటువంటి నేపథ్యంలో చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. కాబట్టి ఈ దిగుమతులు పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోయి
డాలర్ తో కంపేర్ చేసినప్పుడు రూపీ యొక్క విలువ తగ్గుతున్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూసినప్పుడు డాలర్ విలువ కూడా పడిపోతుంది. రీసెంట్ గా వచ్చినటువంటి ఫెడరల్ నివేదిక ప్రకారం 4% డాలర్ విలువ తగ్గింది అక్కడ. అండ్ అంతేకాకుండా బంగారం ఎందుకు పెరుగుతుంది, బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి జియో పొలిటికల్ కండిషన్స్ లో ఈ బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయేమో అనేటటువంటి ఒక ఇన్ఫ్లేషన్ భయం కారణంగా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి వొలాటిలిటీ కారణంగా ఈ బంగారం వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బంగారం వెండిని కేవలం జ్యువెలరీ పర్పస్ కోసమే ఉపయోగించాం మనం. గత సంవత్సరం సపోజ్ 700 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేటువంటి నేపథ్యంలో ఎందుకు చేసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ లోను, ఇండస్ట్రియల్ సెక్టార్ లోను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోను ఈ బంగారాన్ని తర్వాత వెండిని ఉపయోగిస్తున్నారు. సో దీనికి మన బడ్జెట్ లో ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది అంటే ఎఫ్డిఐ ఆకర్షించే విధంగా లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే సావరిన్ గ్రీన్ బాండ్స్ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో వాటిని విస్తరించాల్సి ఉంటుంది. అదే మరో ఆస్పెక్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐలు భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టే విధంగా కొత్త స్కీములు తీసుకురావాలి. ఓకే. సో ఖచ్చితంగా డాలర్ సరఫరా పెరుగుతుంది, రూపాయికి సపోర్ట్ పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ రూపాయి క్షీణతను అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తోందంటారా ఈ బడ్జెట్ లో? దీంతో పాటు అంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ కూడా పెంచేటటువంటి మార్గంలో భారతదేశం అమెరికాకి ఆల్టర్నేటివ్ గా రూపీ కన్వర్టబిలిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కనుక బ్రిక్స్ కరెన్సీ కనుక వస్తే డెఫినెట్లీ ఇండియన్ రూపీ యొక్క వాల్యూ పెరుగుతుంది. డాలర్ తో సంబంధం లేకుండా డీడాలరైజేషన్ జరగాలి, రూపీ కన్వర్టబిలిటీని పెంచాలి. రైట్ అండి. అలాగే రష్యా లాంటి దేశాలతోటి, చైనా తోటి, లేకపోతే ఇప్పుడు రీసెంట్ గా కుదుర్చుకున్నటువంటి ఈ యూరోపియన్ యూనియన్ తో డీల్ గానీ, యూకే తో డీల్ గానీ, న్యూజిలాండ్ తో డీల్ గానీ, అమన్ తో చేసుకున్న డీల్ గానీ, లేకపోతే నెక్స్ట్ మంత్ లో కెనడాతో చేసుకునేటటువంటి డీల్ గానీ, ఈ అన్ని ఒప్పందాల ద్వారా ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ని పెంచుకోవడం, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవడం ద్వారా రూపీ వాల్యూని స్ట్రెంథన్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ అండి. ధన్యవాదాలు అనంత్ గారు, సత్యం గారు, అలాగే కృష్ణ ప్రదీప్ గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.